నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. మహబూబ్ నగర్ సద్గురు సేవ్లాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సద్గురు సేవ్లాల్ మహారాజ్ ఉత్సవ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు సేవలాల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఛత్రపతి నాయక్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గెజ్జన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న గడియారం చౌరస్తా నుంచి మెట్టుగడ్డ చౌరస్తా మీదుగా అయ్యప్ప గుట్ట వరకు బంజారా వేషధారణతో నృత్యాలు శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు ఛత్రపతి నాయక్ అన్నారు. సద్గురు సేవ్లాల్ మహారాజ్ ఆరాధ్య దైవం, భవిష్యవాణి జరగబోయే వాటిని ఆ కాలంలోనే ఆయన భవిష్యవాణి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. బంజారాల నాయకులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. అనంతరం సద్గురు సేవ్లాల్ మహారాజ్ ఉత్సవ శోభాయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శోభాయాత్ర కమిటీ అధ్యక్షులు రఘునాయక్, వెంకీ విజే, కోశాధికారి జె రమేష్ నాయక్, ఉపాధ్యక్షులు సాంస్కృతిక కార్యదర్శి హరి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు ఛత్రపతి నాయక్. నేను సద్గురు సేవ్లాల్ మహారాజ్ ఉత్సవ శోభాయాత్ర కమిటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవనంలో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 286వ జయంతి సద్గురు సేవ్లాల్ మహారాజ్ మా మహనీయులు, శూర్వీర్, గొప్ప చరిత్రకారులు, ఆయన భవిష్యవాణి, ఆయన చెప్పేటువంటి అన్ని విషయాలు ఈరోజు విజయవంతమైంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారాల మేధావులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను విజయవంతం చేయాలి. ఈ శోభయాత్రలో బంజారాల సంస్కృతి, నృత్యాలు అంగరంగ వైభవంగా మరియు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అఫీషియల్గా మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ డి కిరణ్ గారు మరియు శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రోటోకాల్గా అందరూ ఈ యొక్క శోభయాత్రకి రాష్ట్రం నుంచి మరియు మన మహబూబ్ జిల్లాలో ఉన్న ముఖ్యులు అందరూ వస్తారు. కాబట్టి ఈ యొక్క శోభయాత్రని అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ యొక్క శోభయాత్రని గొప్పగా కవర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలామంది ఇంట్లో పాల్గొంటారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి అది మనకు ర్యాలీ సమయం ఏంటంటే గడియారం చౌరస్తా 9 గంటల నుంచి మొదలవుతుంది. దాని తర్వాత అయ్యప్పగుట్ట వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. జై సేవాలాల్. అందరికీ నమస్కారం. జై సేవాలాల్. నా పేరు రఘునాయక్ కేకేటి. నేను సద్గురు సేవ్లాల్ మహారాజ్ శోభయాత్ర కమిటీ అధ్యక్షుడిని. మేము గత 2 సంవత్సరాలుగా ఈ శోభయాత్ర ర్యాలీ చేస్తున్నాము. మన గడియారం చౌరస్తా నుండి అయ్యప్పకొండ వరకు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే రీతిలో ఇంకా అధిక మొత్తంలో కూడా ఈ ర్యాలీని నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు కావచ్చు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరు బంజారాలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మనవి. అదేవిధంగా ఎక్కడైతే మన జాతి, ఈ జాతి అనే కాదు ఏదైనా సరే జాతిని తక్కువ చేసే ప్రతి చోట కూడా దానికి పైకి లేపడానికి మా వంతు కృషిగా ప్రతి ఒక్కరం పాల్గొంటాము. నేను చెప్పేది ఏంటంటే గుంపులో ఒకడైనా సరే లేదా గుంపుకే ఒకడైనా సరే ఈ జాతి జాగృతి కోసం పోరాడే ప్రతి వ్యక్తి కూడా ఒక చరిత్రకారుడే. కాబట్టి మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది.